హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఒక వేస్ట్ పైప్ మిగిలిపోయింది. దానికైతే నేను బ్లాక్ కలర్ పెయింట్ వేసాను. ఇప్పుడైతే నేను గ్లూ గన్ తీసుకొని చిన్న చిన్న హార్ట్స్ అనేవి వేస్తున్నాను. సో వేయడం అనేది చాలా ఈజీ అండి. సో జస్ట్ అలాగా ఒకటి ఇలాగ ఒకటి వేస్తే నేను హార్ట్స్ అనేవి వేసాను ఈ పీవీసీ పైప్ మీద. ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ హార్ట్స్ వేసుకున్నాక నేను సిల్వర్ కలర్ది పౌడర్ ఉంటుంది అక్లరిక్ పెయింట్స్లో. సో ఇలాగా పౌడర్ ఉంటుంది, దాంతో నేను ఈ హార్ట్స్కి అండ్ ఈ పైప్కి మొత్తం కవర్ చేసుకుంటాను. ఇది ఒక 3D ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో టోటల్గా నేను ఇలాగే రబ్ చేసుకుంటాను. ఇది రబ్ చేసుకున్నాక మనము వదిలేసినాక అసలు ఊడదు. సో చాలా బాగుంటుంది, ఒక టెక్స్చర్ లుక్ అనేది వస్తుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో టోటల్గా చేసుకున్నాక లుక్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీంతో నేనైతే ఒక ఫ్లవర్ వాస్ లాగా రెడీ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా మిగిలిపోయిన పీవీసీ పైప్స్ అనేవి ఉంటే మీరు ఇలాగా రెడీ చేసుకోవచ్చు. ఫ్లవర్ వాసెస్ లాగా పెట్టుకోవచ్చు కార్నర్స్లో. ఇంకా పెద్ద సైజులో అయితే కార్నర్స్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలాగా టోటల్ పైప్ మొత్తం నేను ఇలాగా రబ్ చేస్తున్నాను. చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో దీంట్లో గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేను దీని ప్రోడక్ట్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూసారు కదా, ఇప్పుడైతే నేను మనీ ప్లాంట్ పాట్ అనేది దీంట్లో ప్లేస్ చేసుకొని చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డెకోర్ పీస్గా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ని మీరు చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోదు. నేను ఏం వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూసారు కదా, సో ఎవరు చూసినా ఇది పీవీసీ పైప్తో చేశారనేది అయితే కనిపెట్టలేరు. సో ఈజీ పాట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.